నమస్తే, వెల్కమ్ టు మెగా 9 టీవీ. జమ్మూ కాశ్మీర్ గడ్డపై ఉగ్రవాద విష కౌగిలి నుంచి విముక్తి కల్పించేందుకు మోదీ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. ఇన్నాళ్ళు సరిహద్దు అవతల నుంచి వచ్చే అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్న రక్త పిపాసాలకు ఇప్పుడు సామాన్య పౌరులే సమాధానం చెప్పబోతున్నారు. జమ్మూలోని దోడా జిల్లాలో భారత సైన్యం నేరుగా రంగంలోకి దిగింది. తుపాకీ పట్టడం తెలియని పల్లెటూరు జనాన్ని సైనికులుగా తీర్చిదిద్దుతోంది. శత్రువు దాడి చేస్తే సైన్యం వచ్చే వరకు ఎదురు చూడకుండా తక్షణమే ప్రతిదాడి చేసేలా పౌరులను సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా ఆటోమేటిక్ రైఫిళ్లను ఎలా హ్యాండిల్ చేయాలి, శత్రువు దాడి చేసినప్పుడు ఆత్మరక్షణ ఎలా చేసుకోవాలి అన్న అంశాలపై ఇస్తున్న ఈ ట్రైనింగ్ వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. సామాన్యులు, అందులోనూ మహిళలు తుపాకులతో దేశ రక్షణ కోసం నడుం బిగించటం ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ అయింది. జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ వ్యాలీలో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒకవైపు సైన్యం అడవుల్లో గాలింపు చేపడుతుండగా, మరోవైపు సరిహద్దు గ్రామాల్లోని సామాన్య పౌరులను ఉక్కు మనుషులుగా తీర్చిదిద్దుతోంది భారత ఆర్మీ. దోడా జిల్లాలోని మారుమూల గ్రామాల్లో విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ కు ఆర్మీ ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. దోడా, చంబా సరిహద్దు వెంబడి ఉన్న 17 మారుమూల గ్రామాల నుండి సుమారుగా 150 మంది వాలంటీర్లు ఈ శిక్షణలో పాల్గొంటున్నారు. ఇందులో మహిళలు కూడా ఉండటం విశేషం. బలేసాలోని షింగిని పంచాయతీలో జరుగుతున్న ఈ శిబిరంలో వారికి శత్రు దాడులను తిప్పికొట్టే యుద్ధ తంత్రాలపై నిపుణులైన సైనికులు శిక్షణ ఇస్తున్నారు. మోదీ ప్రభుత్వం విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ వ్యవస్థకు ఊపిరిపోసింది. దోడా జిల్లాలోని గ్రామాల్లో ఉన్న పౌరులకు ఇండియన్ ఆర్మీ ప్రత్యేక శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసింది. కేవలం మాటలు చెప్పటం కాదు, నేరుగా తుపాకీ ఎలా పట్టాలి, గురి ఎలా పెట్టాలి, శత్రువు ఎదురైతే వాడిని ఎలా మట్టి కరిపించాలో నేర్పిస్తున్నారు. ఆయుధాల నిర్వహణ, ఆత్మరక్షణ, బేసిక్ కాంబాట్ స్కిల్స్ లో గ్రామస్తులకు రాటుదేలేలా చేస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ కు నిఘా వ్యవస్థపై కూడా అవగాహన కల్పిస్తున్నారు. పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఎక్కడ దాక్కుంటున్నారు, వారు ఎలా గ్రామాల మీద దాడులు చేస్తున్నారు అనే విషయాలను పసిగట్టి తక్షణమే స్పందించేలా వారిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పుడు గ్రామాల్లో ఉన్న ప్రతి ఇల్లు ఒక నిఘా కేంద్రం, ప్రతి మనిషి ఒక రక్షక భటుడు. టెర్రరిస్టులు ఇకపై గ్రామాల్లోకి అడుగు పెట్టాలంటే 1000 సార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎదురయ్యేది సైన్యమే కాదు, ఆయుధాలు పట్టిన ఆగ్రహోదాగ్రులైన గ్రామస్తులు. గతంలో ఈ గ్రామ రక్షణ దళాల దగ్గర పాతకాలపు 303 రైఫిళ్లు మాత్రమే ఉండేవి. అయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు ఇప్పుడు వారికి ఆధునిక సెల్ఫ్ లోడింగ్ రైఫిళ్లను అందించారు. కొత్త ఆయుధాలు రావడంతో గ్రామస్తుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇప్పుడు మా గ్రామాలను మేమే కాపాడుకోగలమన్న ధీమా కలిగిందని వాలంటీర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 1990లో జరిగిన ఉగ్రదాడుల వంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని వారు చెబుతున్నారు. చినాబ్ వ్యాలీలోని అడవుల్లో దాక్కున్న ఉగ్రవాదుల కోసం ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, పారామిలిటరీ దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో గ్రామస్తులకు శిక్షణ ఇవ్వటం వల్ల ఉగ్రవాదులకు గ్రామాల్లో ఎలాంటి ఆశ్రయం దక్కకుండా చేయటమే సైన్యం యొక్క వ్యూహం. గ్రామ రక్షణ దళాలు ఇప్పుడు సైన్యానికి క్షేత్రస్థాయిలో కళ్ళు, చెవుల్లా మారి సమాచారాన్ని చేరవేస్తున్నాయి. కాశ్మీర్లో శాంతి నెలకొనాలంటే అది కేవలం చర్చలతో సాధ్యం కాదని, శక్తితోనే సాధ్యమని మోదీ ప్రభుత్వం నిరూపిస్తోంది. ఈ చారిత్రాత్మక నిర్ణయం వల్ల సరిహద్దు గ్రామాల్లో భయం పోయి భరోసా పెరిగింది. భారత సైన్యం అందిస్తున్న ఈ శిక్షణతో దోడా జిల్లాలో ఉగ్రవాదం ఇక చివరి దశకు చేరుకుంది. దేశ రక్షణలో సామాన్య పౌరుడు కూడా భాగస్వామి కావటం మోదీ ప్రభుత్వ దూరదృష్టికి నిదర్శనం. తమ గ్రామాలను తామే కాపాడుకోవాలన్న పట్టుదలతో తుపాకీ పట్టిన ఈ సామాన్య పౌరుల ధైర్యం నిజంగా అభినందనీయం.